దేవుని మాటలు వినబడినప్పుడు ఎవరు ఆ మాటల మీద మనస్సు నిలుపుతారో, ఎవరు ఆయన మాటలు చెవినబడ్డప్పుడు హృదయాల్లో కదలిక ప్రారంభమైద్దో వారిని ప్రత్యేకంగా దేవుడు దర్శిస్తాడు. సామెతల గ్రంథము, ఒక్కసారి మీరు బైబిల్ ఉంటే తీయండి. సామెతల గ్రంథము ఒక మాట చూడండి. వీళ్ళు అపహాసకులట, పిలుస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. గొప్ప సందడి గల స్థలములలో 20వ వచనం నుంచి కూడా చదవచ్చు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగొరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందితురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలే జాగ్రత్తగా వినండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు హెచ్చరికగా జాగ్రత్త పడతారని, పరివర్తన కలిగి దేవుని వైపు తిరుగుతారని చెప్తున్నాను. లోకంలో ఉన్న వాళ్ళకి, ఇక్కడున్న మనకి వ్యత్యాసం చెప్తున్నాను నేను. దేవుడు ఎవరి హృదయం తెరుస్తాడు, ఎవరి మనసు తెరుస్తాడు అనే ప్రశ్నకి ముందే మీకు జవాబు దొరికింది. దేవుని మాటలు వినబడినప్పుడు ఎవరు ఆ మాటల మీద మనస్సు నిలుపుతారో, ఎవరు ఆయన మాటలు చెవినబడ్డప్పుడు వారి హృదయాల్లో కదలిక ప్రారంభమైద్దో వారిని ప్రత్యేకంగా దేవుడు దర్శిస్తాడు. అందరికీ వినబడేటట్టు సంత వీధులలో, వీధి మొగలలో, పట్టణపు సందులలో ఆయన సంగతులు వినబడేటట్టు చేస్తాడు. అవి వెదజల్లబడతా ఉంటాయి. అయితే విన్న హృదయాల్లో కొన్ని, ఆ వెదజల్లబడినటువంటి వాక్య విషయాలకు కొన్ని హృదయాలు స్పందిస్తాయి. ఆ స్పందించిన హృదయాలను దేవుడు ఎరుగు. అందరికీ పిలుపునిస్తున్నాను, అయితే కొందరు మాత్రమే వాటి కోసం కదిలారు. ఇప్పుడు ఈ కదిలినటువంటి వాళ్ళని నేను నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఇక వీళ్ళని ప్రత్యేకంగా నడిపించి నా కుమారుని యొద్దకు చేరుస్తాను. చూడండి, ఒక రైలు ప్రయాణంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. రైలు వెళ్తుంది. రైల్లో ఒకడు బాంబు ఒక టిఫిన్ లాంటి దానిలో పెట్టి రైల్లో పెట్టి దిగి వెళ్ళాడు. చాలామంది ఉన్నారు ఆ బోగిలో. అందులో దేవుని ఎరిగిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని మనసు ఎప్పుడు దేవునికి కేంద్రీకరించి ఉంటాడు. అతడు ఎప్పుడు తన మనసును దేవునికి ఇస్తూ ఉంటాడు. తన చుట్టూ ఎలాంటి క్లైమేట్ ఉన్నా, ఎలాంటి వ్యక్తులు ఉన్నా, ఎలాంటి పొజిషన్ ఉన్నా దాన్ని పట్టించుకోడు. తన మనసు అంతా దేవుని స్తుతించుకుంటా, దేవుని ధ్యాసలో, దేవుని లోకంలో ఉండే వ్యక్తి. అయితే ముందు స్టేషన్ వస్తుంది. వీడు ఎక్కాడు, అది అక్కడ పెట్టాడు. వచ్చే స్టేషన్లో వాడు దిగుతాడు. అయితే దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, కూర్చున్నోడితో మాట్లాడుతున్నాడు, తన దాసునితో. వచ్చే స్టేషన్లో నువ్వు దిగు అని. వచ్చే స్టేషన్లో నువ్వు దిగు, ప్రయాణించే వరకు దిగు అని. సరే, ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నాతో? దిగు 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 అని, బలమైన ప్రేరణ వస్తుందని. ఆ భోగిలో వాళ్ళ మాటలన్నీ వింటానే ఒక పక్క దైవస్వరం గుర్తించాడు. కొంచెం మౌనంగా కనిపెట్టాడు. ఇంకా ఆ అభిప్రాయం మారిద్దా లేదా ఇంకా బలపరుస్తాడని కనిపెడితే ఆ స్వరం ఇంకా గట్టిగా వినపడుతుంది. ఖచ్చితంగా నువ్వు దిగు అని. సరే, అతను దిగాడు. బండి ముందుకు పోయింది. ఆ పోయే త్రోవలో అది బ్లాస్ట్ అయింది. ఆ భోగిలో ఉన్న వాళ్ళు డ్యామేజ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఒక ధర్మ సందేహం రావాలి. ఆ ఒక్కడితో మాట్లాడకపోతే మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడొచ్చుగా, మొత్తం బతికిపోయేవాళ్ళుగా. స్తోత్రం, పెద్దగా చెప్పండి. మిగిలిన వాళ్ళందరితో మాట్లాడొచ్చు దేవుడు. ఆయన శక్తిమంతుడు కదా, మాట్లాడొచ్చు. కానీ మాట్లాడలా. ఒకడితోనే మాట్లాడాడు. ఆ ఒకడు దిగాడు, అతడు మాత్రం బ్రతికాడు. మిగిలిన వాళ్ళందరూ డ్యామేజ్ అయ్యారు. ఎందుకు?
ఎందుకంటే ఆ రైలు బోగిలో చాలామంది మనుషులు ఉన్నా ఈ ఒక్కని హృదయం మాత్రమే దేవునికి కనెక్ట్ అయి ఉంది. మిగిలిన వాళ్ళ హృదయాలు దేవునికి కనెక్ట్ కాలేదు. వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పేకాడుకునే వాళ్ళు పేకాడుకుంటున్నారు, 2 గ్లాసులు పెట్టుకొని తాగేవాడు తాగుతున్నాడు, పనికిమాలిన మీటింగ్లు వేసుకొని సొళ్ళు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళ స్వాపలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రమే దేవుడు 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 అనుకుంటా దేవునికి మనసుని ట్యూన్ చేసుకుని కనిపెట్టుకుని ఉన్నాడు. వానికి దక్కింది, వాడు దిగాడు, బతికిపోయాడు. లోకములో ఇలానే ఉందండి పరిస్థితి. అందరికీ వినిపిస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, కానీ కొంతమంది మాత్రమే దేవునికి తమ మనసుని ట్యూన్ చేసుకున్నారు. దేవుడు పక్షపాతిగా రేపటి రోజున దేవా మాకు వినబడలేదు అంటానికి లేదు ఎవరు. ఎన్నిసార్లు వినబడేటట్టు చేశాడో, ఎన్ని రకాలుగా మాట్లాడాడో, ఎన్ని దఫాలు మాట్లాడాడో, వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఎన్ని రీతులు ఆయన నిన్ను దర్శించాడో, లోకాన్ని కూడా దర్శించాడు. వాళ్ళందరికీ రేపు ఆయనే జడ్జి చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. నీతో మాట్లాడలేదా, నేను నీకు వినిపించలేదా, నీకు తెలియజేయలేదా, ఇదిగో ఇన్నిసార్లు నేను నీతో మాట్లాడాను, ఇన్ని రకాలుగా మాట్లాడాను, ఒక్కొక్కడిని రేపు లైన్లో నిలబెడతాడు అక్కడ. సో దేవుని తప్పేం లేదు. ఎవరు తనకు మనసిచ్చారో వారి మనసును తెరచి ఒక ధననిధిని నింపినట్లుగా ఆయన తమ మనసులను నింపుతాడు. దేవునికి మనసు అప్పగించుకున్న వాళ్ళు ఎవరి హృదయాలు తెరుస్తాడు, ఎవరు ఆయన వైపు మనసు దృష్టి నిలిపారో వారి హృదయాలను నింపుతాడు. మూడవది, ఎవరిని ఆకర్షిస్తాడు అంటే ఆయన కావాలని, ఆయన్ని ప్రేమించి ఆయన్ని కోరుకున్న వారిని నిరంతరం ఆకర్షిస్తాడట. ఒకసారి కాదు, నిరంతరం ఆకర్షిస్తాడట. హోషేయలో స్పష్టంగా రాసుంది, నేను ఆమెను ఆకర్షిస్తాను, అరణ్యమునకు కొనిపోతాను, అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఎవ్వరిని దేవుడు బలవంత పెట్టడు. వినండి బాగా, భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆకర్షించేయచ్చు. ఎట్లా ఆకర్షిస్తాడండి? అప్పుడు నియంతృత్వం అయింది కదా. దేవుడు మనుషులను చేసి వ్యక్తిగతంగా స్వేచ్ఛనిచ్చాడు వాళ్ళకి. తమంతటా తాము కొంచెం దేవుని వైపుగా చూడగలిగితే తర్వాతి కార్యక్రమం ఆయన చూసుకుంటాడు. అసలు కనీసం చెవినివ్వగలిగితే, ఆయన మాటకు చెవినివ్వగలిగితే, మనసునివ్వగలిగితే ఆయన మాటల చేత ఆకర్షించుకుంటాడు మనల్ని. ఇందాక అన్న మాట్లాడుతూ ఎక్కడి నుంచి నిన్ను లేపాడో ఒక్కసారి వెనక్కి తిరిగి ఊహించమన్నాడు. నా హీన స్థితి చూసి అంటే మనందరి స్టోరీలు అయ్యే కొన్ని సంవత్సరాల క్రితం. ఒక్కసారి మీరు కూడా కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించండి. నా మటు అన్నే కాదు, నా బ్రతుకు కూడా దుర్భరమైన జీవితమే. ఎంత హీనదశకి వెళ్ళిపోయానంటే ప్రాణం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను నేను. అది నా సాక్ష్యంలో మీరు వినే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నేల మట్టం అంటారు కదా, అట్లా అయిపోయింది నా బ్రతుకు. ఆ స్థితిలో ఇక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరు పట్టించుకునే పొజిషన్ లేదు అప్పుడు. ఆ దశలో ఆయన నన్ను కనుగొని, ఒక్కటేనండి, నేను ఇంత ఆరాధనలు చేశాను, ఇంత భక్తి చేశాను, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఇంత దీక్షాబద్ధుడనై నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో కనపడ్డదానికల్లా మోకాను. నువ్వు ఒక్కడే కాకపోతే ఒక్కడైనా అంటే లోకంలో ఉన్నప్పుడు గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళ తగిలిద్దని నమ్మకం. అందుకని ఏ గుట్ట చెట్టు పుట్ట దేన్ని వదిలిపెట్టలా. గణేష్ బీడి కట్ట మీద వినాయకుడు బొమ్మ ఉంటే అది కూడా తీసుకెళ్ళి, అది కింద పెడితే ఎవరైనా తొక్కుతారేమో అని నాకు కనపడితే గణేష్ బీడీల కట్ట మీద బొమ్మ కనపడి దాన్ని తీసుకెళ్ళి చెట్లలో పెట్టి వచ్చేవాడిని. అంత ఇంట్రెస్ట్. ఇంతసేపు కనపడ్డదానల్లా సేవించాను. ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా కనీసం ఒక మాట కాదు ఒక మాట నాకు ఆన్సర్ చేయలేదు ఏంటి అని ఆ రాత్రి నా మనసులో క్వశ్చన్. చివరికి ఏ అభిప్రాయానికి వెళ్ళాలంటే దేవుడే లేడు అన్న అభిప్రాయానికి వెళ్ళాను నేను. దేవుడు లేడు, దేవుడు ఉంటే మా దీనగాథ దేవుడికి తెలియదా, దేవుడే లేడు అన్న విరక్తిలోకి వెళ్ళాను. నేను ఆరాధిస్తున్న నిజంగా దేవుడికేనా, లేకపోతే నాకంటే బలహీనమైన మనుషులకా? వీళ్ళు సజీవులేనా లేకపోతే మృతులయ్యారా? ఎవరికి నేను ఆరాధిస్తున్నాను, ఎవరికి నేను సేవిస్తున్నాను అన్న ప్రశ్న నాలో మెదిలింది. ఈ ప్రశ్న కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు దేవుడు అన్న ప్రశ్న ఎప్పుడైతే నాలో మెదిలిందో ఆ రాత్రే ఆయన నన్ను దర్శించిన రాత్రి అయింది. ఆ రాత్రే. ప్రియులారా, అంతకుముందు యేసుప్రభు మాటలు కొన్ని వినున్నాను కానీ ఎగతాళి చేశాను. కానీ ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించి నేను ఎగతాళి కోసం విన్న మాటలను సైతం నా జ్ఞాపకంలోకి తీసుకొచ్చి నన్ను ఆలోచనలో పడేశాడు.
కొన్ని విషయాలు నాతో ఆ రాత్రి మాట్లాడాడు. ఫలితంగా పరిశుద్ధాత్మ ప్రసన్నత నేను అనుభవించాను. ఆ రాత్రి ఏమనుకున్నాను తెలుసా? ఆ తెల్లవారుజామున ఎప్పుడు త్వరగా తెల్లవారిద్దా దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న తపన స్టార్ట్ అయింది నాలో. ప్రశ్న, దేవుని దర్శనం, ఆయన వాక్కు, తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళడం, ఇక అక్కడి నుంచి ఇక పదే 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 ఆకర్షింపబడతా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఎడల నాకున్న ఆసక్తి, ఆయన నన్ను ఆకర్షించడం మానుకోలేదు. ఆ ఆకర్షణ అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని అలా లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నట్టు ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆయన లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు, ఆకర్షించాడు మనల్ని. తన రక్తంతో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచాడు. ఒక్క దూతను వదిలితే చాలు మొత్తానికి చెప్తాడు సువార్త. కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలా. ఎటుగుడి నిన్ను తన రక్తంతో కడుక్కున్నాడు కనుక నీకు ఉన్నంత అవకాశం మేరకు ఆయన పనిని చేయడానికి, ఆయనను గూర్చి నువ్వే లోకానికి చాటడానికి నీకు సువర్ణ అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది బంగారు అవకాశం. దూతను చేయమంటే చేయును, కానీ దూతకి నో ఛాన్స్. కొర్నేలికి కనపడ్డాడు దూత. ఎవరికి? కొర్నేలికి కనపడ్డాడు దూత. కనపడి, కొర్నేలి, నీ ప్రార్థనలు అక్కడ వినపడ్డాయి, నీ ధర్మ కార్యములు, నీ భక్తి ఇదంతా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. కాబట్టి నువ్వు యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను అనువాని ఇంట సీమోను పేతురు దిగున్నాడు, అతన్ని పిలిపించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందాలో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు అన్నాడు. నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా చేరినాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఇన్ని మాటలు చెప్పిన దూత ఏసే నిజమైన దేవుడు తెలుసుకోవయా అని చెప్తే అయిపోదా? ఇన్ని మాటలు చెప్పినాడు, ఆ ఒక్క ముక్క కూడా చెప్పొచ్చుగా. వాళ్ళు దానికి మళ్ళీ అక్కడికి పంపించి ప్రయాణాలు చేపించి జర్నీలు చేపించి సీమోను పేతుని పిలిపించు, ఆయన చెప్తాను నీ, కానీ మళ్ళీ ఆయన గురించి చెప్పటం ఏందినా? అంటే దూతకు అంతవరకే పర్మిషన్. మరి సువార్త ఎవరు చెప్పాలంటే దూత కాదు. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా